టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తే అడ్డుకుంటుందా అనే అంశం ఒక పెద్ద క్వశ్చన్‌గా మారుతోంది. దీన్ని ఎట్లా చూస్తారు? నిజంగానే ఉద్యోగాలు ఇస్తుంటే మీరేమైనా అడ్డుకుంటున్నారా? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అద్దుకుంటది? ప్రతి ఒక్కరు కూడా సాధిస్తారు కదా! బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు పిల్లలు లేరా? కొడుకులు లేరా? బిడ్డలు లేరా? వాళ్ళకి ఉద్యోగం రావాలని చెప్పేసి వాళ్ళకి అనిపించదా? ఈరోజు కేవలం ఏందంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం చేతగాక, ఇదే కాంగ్రెస్ పార్టీకి నోటిఫికేషన్ ఇచ్చే చేతగాక, వాటికి ఏ విధంగా నిర్వహించాలో చేతగాక ఈరోజు కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది తప్ప ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఉద్యోగాలు ఎందుకు పిచ్చోళ్ళా? నిరుద్యోగాలు పిచ్చోళ్ళా? ఈ కాంగ్రెస్ పార్టీ లేక మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు కదా, 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఒక గ్యారెంటీ నెరవేర్చినావా? అవి నెరవేర్చడం చేతగాక కేవలం మీరు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కేసీఆర్ మీద కావచ్చు, కేటీఆర్ మీద కావచ్చు, ఏదో మయమాటలు చెప్తున్నారు తప్ప నిజంగా మీరు నోటిఫికేషన్ ఇవ్వాలని ఉంటే ఉద్యోగాలు ఇవ్వాలంటే ఈ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ అన్నావు కదా రేవంత్ రెడ్డి గారు. ఇదే అసెంబ్లీ శాఖ మీకు గెలిచినటువంటి 100 రోజుల జాబ్ క్యాలెండర్ ఇస్తున్నావు కదా, ఏమైంది మరి? ఓ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన అందులో ఒక జాబ్ అని ఉందా? ఏం క్యాలెండర్ అది? క్యాలెండర్ ఆల్రెడీ జనవరి నుంచి డిసెంబర్ దాకా నీ క్యాలెండర్ సరిపోదా? ఇంకా అందులో ఏముంది? ఒక్క జాబ్ అని ఉండాలి కదా. పలానా రోజు పలానా ఎగ్జామ్ పెడతాం, పలానా రోజులో నోటిఫికేషన్ వస్తుంది, పలానా మంత్లో పలానా నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి ఎన్ని ఉద్యోగాలు అది చెప్పాలి. కానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఏముందా జాబ్ క్యాలెండర్లో? ప్రజలందరూ కూడా ప్రతి నిరుద్యోగుడిని గమనిస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి రానులలో బుద్ధి చెప్పడానికి తస్మాత్ జాగ్రత్త. తప్పకుండా రానున్నటువంటి ప్రతి ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగులందరం కూడా కంకరంగా బద్దులమై ప్రత్యేకంగా మీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని మాత్రం తప్పకుండా మేము వదిలిపెట్టే ప్రసక్తి ఉందని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను.